నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఇజ్రాయెల్ మీద ఇరాన్ వందల డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్ 200కు పైగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో పెద్ద ఎత్తున దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF అధికార ప్రతినిధి రియల్ అడ్మిరల్ డేనియల్ హగారీ చెబుతున్నారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుందని, మిత్రపక్షాలు కూడా సహకరించాయని చెప్పారు. డజన్ల కొద్దీ డ్రోన్లను ఇజ్రాయెల్ భూభాగం వెలుపలే కూల్చేసినట్లు హగారీ వెల్లడించారు. ఇక జెరూసలేంలో సైరన్ల మోతతో పాటు ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను IDF అడ్డుకోవడంతో ఆకాశంలో మెరుపులు కనిపించాయి. ఇలా రాకెట్ దాడులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ కీలకంగా ఉపయోగపడుతోంది. గతంలో హమాస్ మెరుపు దాడుల తర్వాత కూడా ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ చర్చల్లోకి వచ్చింది. ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ $100 కోట్ల వెచ్చించి ఏర్పాటు చేసుకున్న క్షిపణి నిరోధక వ్యవస్థల్లో ఒకటి. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థకు ఉండే డాలర్లు తమ గగనతలంలోకి దూసుకొస్తున్న రాకెట్లను గుర్తించి వెంటనే వాటిని ధ్వంసం చేసేందుకు 2 క్షిపణులను ప్రయోగిస్తుంది. ఐరన్ డోమ్ వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకుంటున్న రాకెట్లను, గురి తప్పిన రాకెట్ల మధ్య తేడాను పసిగడుతుంది. దాని ప్రకారం జనావాసాలు, ఇతర లక్ష్యాల వైపు వస్తున్న రాకెట్లనే ఇది నాశనం చేస్తుంది. దీనివల్ల గతి తప్పిన రాకెట్ల కోసం అనవసరంగా క్షిపణులను వృధా చేయకుండా దీని రాడార్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇందులో ప్రతి నిరోధకం ఖరీదు $1,50,000 అంటే సుమారు 1.1 కోట్లు ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. దక్షిణ లెబనాన్ కేంద్రంగా పనిచేసిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్తో ఇజ్రాయెల్ యుద్ధం చేసిన 2006 ప్రాంతంలో ఈ ఐరన్ డోమ్ల తయారీకి బీజం పడింది. హిజ్బుల్లా గ్రూప్ వేలాది రాకెట్లను ప్రయోగించడంతో ఇజ్రాయేలీలు పెద్ద సంఖ్యలో మరణించడంతో పాటు భవనాలు వంటివి పెద్ద మొత్తంలో ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడికి ఏడాది తర్వాత ఇజ్రాయెల్ రక్షణ సంస్థ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒక కొత్త క్షిపణి నిరోధక వ్యవస్థను రూపొందించనుందని ఆ దేశం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు అమెరికా $20 కోట్ల సుమారు 14,650 కోట్లు నిధులు సమకూర్చింది. కొన్నేళ్ల పాటు అధ్యయనం, అభివృద్ధి చేసిన తర్వాత 2011లో దాన్ని యుద్ధంలో పరీక్షించారు. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని బీర్షెబా పట్టణం లక్ష్యంగా శత్రువులు ఉపయోగించిన మిస్సైల్ను ఇది విజయవంతంగా అడ్డుకుంది. ఈ విధంగా చూస్తే ఐరన్ డోమ్ వ్యవస్థ వల్ల ఇజ్రాయేలీలకు రక్షణ లభించిందనే చెప్పాలి. అయినప్పటికీ ఇది క్షిపణి దాడుల నుంచి 100% రక్షణ ఇవ్వదు. గతంలో గాజా నుంచి వచ్చిన రాకెట్లను ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ 90% విజయవంతంగా అడ్డుకుంది. అయితే ఇది వేరే శత్రువు నుంచి ఇలాంటి దాడులు జరిగితే ఇదే స్థాయిలో రక్షణ ఇస్తుందని చెప్పలేమని విమర్శకులు అంటున్నారు. అదే హిజ్బుల్లా మిలిటెంట్లయితే హమాస్ కంటే తక్కువ సమయంలో ఎక్కువ రాకెట్లను ప్రయోగిస్తారని, అలాంటి సందర్భంలో ఐరన్ డోమ్ సక్సెస్ రేటు ఇంతగా ఉండకపోవచ్చని ది జెరూసలేం పోస్ట్ ఇంటెలిజెన్స్ ఎడిటర్ యోనా జెరెమీ బాబ్ అంటున్నారు.